నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, ఎస్పీ డాక్టర్ అజితా వజ్రేంద్ర మెరుపులా స్పందించడంతో 85 గేట్లు ఉన్న సంగం బ్యారేజీ నిలబడగలిగింది. లేదంటే అన్నమయ్య డ్యాంలా కొట్టుకుపోయేదే. అసలు ఏం జరిగిందంటే, పెన్నా నదిలో ఇసుక తవ్వకాల కోసం 3 బోట్లను తెప్పించి వాటిని తాడుతో కట్టేశారు. మొంతా తుఫానుతో పెన్నా నదిలో 1,00,000 క్యూసెక్కుల వరద ప్రవాహం హోరెత్తుతోంది. ఆ ధాటికి తాళ్లు తెగిపోయి ఆ 3 బోట్లు కొట్టుకుపోయాయి. అందులో 2 బోట్లను నిన్న ఒడ్డుకు చేర్చారు. అయితే 35 టన్నుల బరువున్న 3వ బోటు మాత్రం నేరుగా బ్యారేజీ గేట్లను ఢీకొట్టడానికి దూసుకొచ్చింది. పోటెత్తుతున్న వరద ఉధృతికి ఒకవేళ ఆ బోటు తగిలి ఉంటే సంగం బ్యారేజీ ఉనికే ప్రశ్నార్థకమయ్యేది. ఈ విషయం తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్, ఎస్పీ ఆగమేఘాలపై అక్కడకు చేరుకొని నష్టం జరగకుండా సిబ్బందిని అప్రమత్తం చేశారు. పెన్నా నది ప్రవాహానికి ఎదురొడ్డి ప్రాణాలకు తెగించి రెస్క్యూ ఆపరేషన్ను నిర్వహించారు. ఎట్టకేలకు ఆ ప్రమాదకరమైన 35 టన్నుల బోటును బ్యారేజీకి ఎలాంటి నష్టం కలగకుండా చాకచక్యంగా ఒడ్డుకు చేర్చారు. 30 మంది ఎన్డీఆర్ఎఫ్ వీరులు, 30 మంది ఎస్డీఆర్ఎఫ్ పోరాట యోధులు, 100 మంది పోలీసులు, భద్రతా దళం, కృష్ణపట్నం పోర్టు గస్తీ బృందం, ఫైర్, ఇరిగేషన్ అధికారుల బృందం అందరూ కలిసి సంయుక్తంగా కృషి చేసి సంగం బ్యారేజీను రక్షించారు. ఒకవేళ వారధి గేట్లకు బోటు ఢీకొని ఉంటే 3,85,000 ఎకరాల ఆయకట్టుకు నీరు ఆగిపోయేది. పొదలకూరు, సంగం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయేవి. రైతులు, అక్కడి ప్రజల జీవనం స్తంభించిపోయేది. ఇలాంటి విపత్తును జిల్లా కలెక్టర్, ఎస్పీ, సిబ్బంది సంయుక్త కృషితో అరికట్టగలిగారు.